గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టోటల్గా మనకి టీఎస్ డిగ్రీ అడ్మిషన్స్ 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది అయితే కూడా కంప్లీట్గా రిలీజ్ చేయడం అయితే కూడా జరిగింది. సో ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ డిగ్రీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ అనేది అయితే అని చెప్పొచ్చు అనమాట. సో కంప్లీట్గా నోటిఫికేషన్ చూసే ముందులా ఇప్పటివరకు ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిగ్రీకి సంబంధించి ఆల్ యూనివర్సిటీ అప్డేట్స్, డిగ్రీ కౌన్సిలింగ్ అప్డేట్స్, బీటెక్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే కూడా జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ షెడ్యూల్ అయితే చూసుకోవచ్చు. మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి అయితే దోస్త్ రిజిస్ట్రేషన్స్ అనేవి అయితే కూడా May 3 నుండి May 21 కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి అయితే జరుగుతాయి. ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే కూడా మనకి May 10 నుండి May 22 వరకు వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే జరుగుతాయి అన్నమాట. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికైతే మనకి స్పెషల్ కేటగిరీ రిజర్వేషన్ ఉందో వాళ్ళకి యూనివర్సిటీస్ దగ్గర సో ఇక్కడైతే చూసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు 21 అయితే జరుగుతుంది. ఎన్సీసీ, స్పోర్ట్స్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు 22 May అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అయితే జరుగుతుంది. కంప్లీట్గా ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన సీట్ అలాట్మెంట్ అయితే May 29 అయితే కూడా రిలీజ్ అయితే చేస్తారు. దీని తర్వాత మనకి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజ్ రిపోర్టింగ్ అనేది అయితే కూడా May 30 నుండి June 6 వరకు కూడా మనకి కంప్లీట్గా కాలేజ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది. ఇదైతే కూడా ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ అన్నట్టు. అదేవిధంగా ఫేజ్ 2కి సంబంధించిన డేట్స్ అయితే కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఫేజ్ 2కి సంబంధించి May 30 నుండి 9th June వరకు కూడా మనం వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన సీట్ అలాట్మెంట్స్ అయితే మనకి June 13 అయితే రిలీజ్ చేస్తారు. అండ్ June 13 నుండి June 18 వరకు ఏంటంటే మనకి సెకండ్ ఫేజ్కి సంబంధించి కాలేజ్ రిపోర్టింగ్, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది అయితే జరుగుతుందన్నమాట. సో దీని తర్వాత మళ్ళీ మనకి ఫేజ్ 3కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే కూడా ఇచ్చారు. సో ఆల్మోస్ట్ చూసుకుంటే కౌన్సిలింగ్కి సంబంధించి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజెస్ అన్నీ కూడా మనకి May నుండి June ఏదైతే ఈ 2 months లోపల ఈ కంప్లీట్ ప్రాసెస్ అనేది అయితే కూడా కంప్లీట్ చేయడం అయితే కూడా జరుగుతుంది. కంప్లీట్గా క్లాస్ వర్క్ అనేది అయితే కూడా మనకి June 30 సో లేదంటే July 1st వీక్ నుండి మనకి ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించి ఆల్ యూనివర్సిటీస్ సంబంధించి ఏదైతే గవర్నమెంట్ ఉన్నాయో వాటిలో మనకి క్లాస్ వర్క్ అనేది అయితే కూడా స్టార్ట్ అయితే జరుగుతుందన్నమాట. సో దోస్త్కి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్ కాలేజ్ వైజ్, కోర్స్ వైజ్గా కట్ ఆఫ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి. దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వీడియోస్ అయితే కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఒకసారి చెక్ చేసుకోండి. లేటెస్ట్ 2025కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలనే వీడియో అయితే కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తాను. వన్స్ ఆ వీడియో అనేది అయితే కూడా కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ చేసుకున్నట్టయితే ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఈజీగా మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది అయితే కూడా సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే కూడా జాయిన్ అవ్వండి. వీడియోని అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.